హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ల్యాబ్ ఛానల్. ఈ రోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఇవి మీరు టిప్స్ అనుకుంటారా లేకపోతే అడ్వైస్ అనుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా? ముందుకైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మనం పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే కింద నోటిఫికేషన్ ఐకాన్ అయితే మిస్ చేయకుండా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, టీసీఎస్ ఎన్క్యూటీలో మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో మీరు ఏం చేయాలంటే ఆప్టిట్యూడ్ రాసేటప్పుడు లైక్ న్యూమరికల్ ఎబిలిటీ కానీ వర్బల్ ఎబిలిటీ కానీ రీజనింగ్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే, ఐదర్ మీరు ఒక 20 minutes, మనకు ఒకవేళ 25 minutes ఉందనుకోండి, 20 minutes అయ్యాక మీరు ఒక 10 questions సాల్వ్ చేశారు. సో రిమైనింగ్ ఒక 15 questions ఆర్ 10 questions ఉన్నాయనుకోండి, సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెట్టేయండి. ఎందుకంటే మీరు అలా ఆన్సర్ పెట్టకుండా క్వశ్చన్ సాల్వ్ చేసుకుని ఉన్నారనుకోండి, టైం అయిపోయి మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. కాబట్టి సో ముందుగా ఒక ఐదర్ 5 minutes ఆర్ 3 minutes ఉన్నప్పుడే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే పెట్టేయండి. సో అలా పెట్టడం వల్ల మీకు ఏదైనా ఒక 2 or 3 తగిలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ 2 or 3 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మిస్ అవ్వద్దు మీరు కూడా. సో ఇది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఒక సెక్షన్ నుంచి మీరు ఇంకో సెక్షన్కి అయితే వెళ్ళలేరు. సో ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మనకి ఇక్కడైతే మెయిన్లీ 2 parts ఉంటాయి. సో పార్ట్ 1లో 3 sections ఉంటాయి, పార్ట్ 2లో 2 sections ఉంటాయి. ఓకేనా? సో సెక్షన్ ఏ నుంచి సెక్షన్ బికి సికి అలా మీరైతే వెళ్ళలేరు అనమాట. ఇది కూడా మెయిన్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సో టైం అయిపోక ముందే మీరైతే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఇదైతే మెయిన్ థింగ్ అనమాట. చాలా మంది ఇది మిస్ చేస్తారు. సో టైం అయిపోక ముందే మీరు ఏం చేయండి, ఐదర్ 2 minutes ఉన్నప్పుడు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెట్టేయండి. సో ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కదా, క్వశ్చన్స్ రాంగ్ అయినా సరే మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనకి ప్రాబ్లం ఏమవ్వదు. సో మీరైతే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్నిటికీ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసి లాస్ట్కి మనకు ఒకవేళ టైం ఉంటే మీరు అప్పుడు వాటికి మీకు ఏదైనా ప్రాబ్లం తెలిసి ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఓకేనా? అండ్ కోడింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, ఇక్కడ మనకు 2 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజీ టు మీడియం ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ మీడియం ఉంటుంది. ఇక్కడ మనకు 2 questions కలిపి 90 minutes ఇస్తాడు. ఫస్ట్ సింగిల్ క్వశ్చన్కి 35 minutes, సెకండ్ క్వశ్చన్కి 45 minutes అని ఏమి ఉండదు. సో మీరేం చేయండి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఒక 20 minutes అలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్కి రిమైనింగ్ టైంని కేటాయించండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ని సబ్మిట్ చేశాకనే మీకు సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళలేరు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తా అనుకునే కొంచెం టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఒకవేళ మీరు ఒక 20 minutes ఆర్ 30 minutes అయిపోయాక కూడా ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయకపోతే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఆగిపోయారు అనుకోండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళకుండా, ఒకవేళ మీరు కనుక ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళకుండా అలానే టైం వేస్ట్ చేస్తారు అనుకోండి, సెకండ్ క్వశ్చన్ ఏముందో కూడా చూడకుండా మీరైతే టైం అనేది అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఫస్ట్ క్వశ్చన్ని ఒక 30 minutesలో సాల్వ్ చేయగలిగితే ఓకే. లైక్ 30 minutes కన్నా ఎక్కువ అయిపోతే మాత్రం ఆ క్వశ్చన్ని సబ్మిట్ చేసేసి సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కోడింగ్ రౌండ్లో కోడింగ్ రాసేటప్పుడు మనకు అక్కడ ఇన్వాలిడ్ ఇంటీజర్ కానీ లేకపోతే ఇన్వాలిడ్ ఎర్రర్ కానీ లైక్ ఏమన్నా ఇట్లాంటివి అడిగినప్పుడు మీరు అవి డైరెక్ట్గా ప్రింట్ చేయండి. ఎప్పుడైతే మీకు క్వశ్చన్ అర్థం కాలేదో అలాంటివి ప్రింట్ చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు అలా 3 to 4 test cases అనేవి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమన్నప్పుడు లేకపోతే -1 0 ఇలాంటివి రిటర్న్ చేయమన్నప్పుడు ఒకసారి అవి రిటర్న్ చేసి చూడండి. ఎందుకంటే అలా రిటర్న్ చేసినా కానీ మనకు ఒక 3 to 4 cases అనేవి పాస్ అయి ఉంటాయి. అండ్ మనకు అక్కడ అవుట్పుట్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక్క ఫుల్ స్టాప్ మిస్ అయినా కానీ అవుట్పుట్లో నీకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు అనమాట. సో ఇది కూడా మెయిన్ పాయింట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేనైతే వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.